ఎప్పుడూ అందరికీ అవును అని చెబుతున్నారా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ విషయం తప్పక తెలుసుకోండి. ఆచార్య చాణక్యుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. అతి మంచితనం కూడా కొన్నిసార్లు ప్రమాదకరమే. చాలామంది ఎదుటివారి మనసు నొప్పించకూడదనే ఉద్దేశంతో ప్రతి విషయానికి అవును అంటుంటారు. కానీ అదే అలవాటు క్రమంగా పని ఒత్తిడి, మానసిక అలసట, నిరాశకు కారణమవుతుంది. మీ మంచితనాన్ని అందరూ అర్థం చేసుకుంటారని అనుకోవద్దు. కొందరు దానిని బలహీనతగా భావించి తన స్వార్థం కోసం మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. చాణక్య నీతి ప్రకారం అవసరమైనప్పుడు కాదు అని చెప్పడం కూడా ఒక కళ. మీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేకపోతే జీవితంలో ఎన్నో మంచి అవకాశాలు మీ చేతుల నుంచి జారిపోవచ్చు. మౌనం ఎప్పుడు గొప్పది కాదు. సరైన సమయంలో సరైన మాట్లాడడం కూడా అంతే ముఖ్యం. గుర్తుంచుకోండి, మంచివారిగా ఉండండి, కానీ అమాయకులుగా కాదు. సహాయం చేయండి, కానీ మిమ్మల్ని మీరే కోల్పోయేంతగా కాదు. జీవితంలో గౌరవం పొందాలంటే అవసరమైనప్పుడు ధైర్యంగా కాదు అని చెప్పడం నేర్చుకోవాలని చాణక్యుడు బోధించాడు. అతి మంచితనం కంటే వివేకంతో కూడిన మంచితనమే జీవితాన్ని విజయవంతం చేస్తుంది.